అధ్యాయం 19వ వచనంలో ఏముందంటే, దేవుడు ప్రతి అవసరతను తీర్చేవాడు. ఇలా గమనించాలి. ఎందుకంటే దేవుడు ప్రతి అవసరతను తీర్చేవాడు అని మనం గ్రహించినప్పుడు, ఎందుకు దేవుడు ప్రతి అవసరత తీర్చేవాడంటే, దేవుడు మానవుని కలిగించాడు గనుక ఆ మానవునికి ఏమేమి అవసరతలో ఆయన ఎరిగి ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని కలిగించిన దేవుడు, ఆయన లేకుండా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. భూమిని, ఆకాశమును, సముద్రమును, ఈ భూమి మీద ఉన్న జీవరాశులు, మరి సమస్తాన్ని ఆయన సృష్టించాడు. ఆయన సృష్టికర్త. కాబట్టి అదే సృష్టికర్త మానవుల్ని కూడా సృష్టించాడు, మానవుల్ని కూడా కలిగించాడు. అయితే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా దేవుడు మాటతో కలిగించాడు, గాని మనిషిని మాత్రం అలా కలగజేయలేదు. మనిషిని దేవుడు మట్టి తీసుకొని ఆ మట్టితో మనిషిని తయారు చేశాడు. ఆ మట్టితో తయారు చేయబడినటువంటి ఆ మనిషికి దేవుడు ప్రియులారా జీవం పోశాడు. అందుకనే దేవుని వాక్యంలో ఏముందంటే, ఆ మనిషిని దేవుడు తయారు చేసిన తర్వాత వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయింది. అంటే ఈనాడు మనం మాట్లాడుతున్నామంటే, చెల్లిస్తున్నామంటే, పనులు చేసుకుంటున్నామంటే దీనికి కారణం ఏంటంటే దేవుడు మనలో ఉంచిన ఆత్మను బట్టి. కాబట్టి నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము అని రాయబడింది. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము. అందుకని పెద్దలు అంటారు, దీపం ఉండగా నిన్ను చక్కబెట్టుకో అని. కాబట్టి ఆత్మ అనేటువంటి దీపాన్ని దేవుడు మనిషికి అనుగ్రహించాడు. ఈ ఆత్మ చాలా విలువైనటువంటిది. చూడండి, దేవుడు మనిషికి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి పైన శరీరము, రెండవది లోపల ఉన్న ఆత్మ. అయితే ఆత్మను బట్టే మనిషికి విలువ వచ్చింది. ప్రియ సోదరుడా గమనించాలి. అంటే ఈ శరీరము కంటే కూడా ఆత్మ చాలా విలువైనది. కాబట్టి ఆత్మ ఏమో దేవునికి సంబంధం, శరీరమేమో ఈ భౌతికమైన భూమికి సంబంధం. అది మనం గ్రహించాలి. చాలాసార్లు మనం ఎక్కువగా శరీరం మీద దృష్టి పెడతాం, గాని మనలో దేవుడిచ్చిన ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ మీద దృష్టి పెట్టేవారు చాలా తక్కువ. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా కూడా ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సంపాదించాలి, ఎక్కువ శాతం మనం వీటి మీద దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాము కాబట్టి. అయితే దేవుని మీద, దేవుని ప్రియులారా సృజించినటువంటి ఆత్మ మీద దృష్టి పెట్టినప్పుడు దేవుని యొక్క సంగతులు మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనిషిని సృజించిన తర్వాత ఆ మనిషికి ఏమేమి అవసరమో దేవుడు అనుగ్రహించాడు. గాలి అవసరం, నీళ్ళు అవసరం. చూడండి, అంత పెద్ద సూర్యుడు కూడా మనిషికి అవసరమే. కాబట్టి దేవుడి సృష్టిలో చేసిన సూర్య చంద్రులు గాని, మరి గాలి గాని, నీరు గాని, ఇవన్నీ కూడా దేవుడు ఎవరి కొరకు చేశాడు అనంటే తాను సృజించినటువంటి మనిషి కొరకు చేశాడు. కాబట్టి ఇది ఎంతమంది ఎరిగి ఉన్నారో ఆలోచించాలి. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుడు మనిషి కొరకే చేశాడు. అంటే మనిషి అంటే దేవునికి ఎంత ప్రేమో అనేది మనం గ్రహిస్తున్నాం. ఇప్పుడు మానవుడి పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది. అయితే ఆ మానవుడు బైబిల్ గ్రంథంలో అన్ని ఒక తోటలో ఉంచి ఆ చేసిన మానవుడిని దేవుడు ఏం చేశాడంటే, నువ్వన్నీ మరి వృక్ష ఫలములు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఒక్క ఫలము తినొద్దు అన్నాడు దేవుడు. ఆ రోజున దేవుడు ఆదాము అనే ఆ మనిషిని తయారు చేసి ఆయన కొరకు సాటి అయిన సహాయం కూడా చేశాడు. అప్పుడే స్త్రీ పురుషులు ఏర్పడ్డారు. ఆయనలో నుంచే ఒక ఎముకను బయటికి తీశాడు దేవుడు. ఆ ఎముకతో స్త్రీని చేశాడు. ఆమె పేరు హవ్వ. అయితే వారిద్దరిని దేవుడు ఒక తోటలో ఉంచాడు. పిల్లారా, ఆ తోటలో దేవుడు ఏం చేశాడంటే అన్ని వృక్ష ఫలాలు ఉంచి, అన్ని వృక్ష ఫలాలు అభ్యంతరం లేకుండా నువ్వు తినొచ్చు, కానీ ఒక్క పండును మాత్రం దేవుడు తినవద్దు అన్నాడు. ఆ పండు ప్రత్యేకత ఏమిటంటే, ఆ పండు తినట ద్వారా మంచి చెడులు తెలిపే వృక్ష ఫలం అది తినవద్దు అన్నాడు దేవుడు. ఎందుకంటే మంచి ఏమిటో చెడు ఏమిటో తెలుసుకునేది దేవుడే గాని మనిషికి సంబంధం లేదు. అయితే ప్రియులారా, మానవుడు ఏం చేశాడంటే దేవుడు తినవద్దన్నటువంటి పండును సాతాను ఆ విధంగా మోసం చేయించి ఆ పండు తినిపించాడు. ఎప్పుడైతే ఆ పండు వారు తిన్నారో
గమనించండి, దేవునికి దూరం అయ్యారు, దేవునికి ఎడబాటయ్యారు. ఎందుకనంటే వారు దేవుని మాట అతిక్రమించిన వాళ్ళు అయ్యారు. ఇది నాన్న పాపము అంటే అర్థం ఏంటంటే మాట వినకపోవడమే పాపం. నీ కుమారుడు నీ మాట వినకపోతే నీకు ఎంత కోపం, నువ్వు చెప్పిన మాట ఎవరన్నా వినకపోతే నీకు ఎంత కోపం. అందుకే దేవుడు కూడా ఒక మాట అంటాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పుట్టించాను, వారిని పెంచి పెద్దవారిగా చేశాను, అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే దేవుడు చేసిన మనుషులే దేవుని మీద ఏం చేస్తున్నారు? తిరగబడి ఉన్నారు, అంటే వ్యతిరేకిస్తున్నారు. గమనించాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో. కాబట్టి పాపము అంటే అర్థం ఏంటంటే దేవుని మాట వినకపోవడమే పాపం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అన్ని పండ్లు నిరభ్యంతరంగా తిను అన్నాడు, ఫలాని వృక్ష ఫలము తినొద్దు అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఏది దేవుడు తినొద్దు అన్నాడు అదే తిన్నారు. చూడండి, మనిషి స్వభావం కూడా అంతే. ఎక్కడికి పోవద్దంటే అక్కడికే పోతాడు, ఎక్కడ కూర్చోవద్దంటే అక్కడే కూర్చుంటాడు, నా ఇష్టం అంటాడు. అంటే అది మూర్ఖత్వం అంటారు. అంటే మానవ నైజం ఏంటంటే ఏది చేయొద్దు అంటాడు అదే చేస్తాడు, ఎక్కడికి పోవద్దంటే అక్కడికే పోతాడు. అది ఎట్లా వచ్చిందంటే మానవునిలో ఉన్నటువంటి ఆ నైజము. మొట్టమొదటి మనుషుడు ఏదైతే దేవుని మాట వినలేదో అలాగ అందరూ కూడా, బైబిల్ ఏం చెప్తుందంటే ఒక్క మనిషి పాపం చేశాడు కాబట్టి ఆ పాపం అందరికీ చుట్టుకుంది అనమాట. అందరికి ఏమైపోయింది? చుట్టుకుంది. అందుకని బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, కుల వర్గ జాతి లింగ భేదము లేకుండా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా, ప్రియులారా, అది ఇండియా అయినా అమెరికా అయినా ఫ్రాన్స్ అయినా ప్రపంచ దేశాలు ఎటువంటి మనుషులైనా సరే మనం గమనిస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అంటే అందరూ కూడా పాపములో ఉంటూ ఉన్నారు. అయితే ఈ పాపములో పడిపోయినటువంటి మనిషి దేవుని మాట వినక దూరస్తుడైనటువంటి మనిషిని దగ్గరగా చేయటానికి దేవుడు ఏం చేశాడంటే ఆయన మనిషి కావాల్సి వచ్చింది. దూరస్తుడైన మనిషిని మరలా దగ్గరికి చేయాలంటే అది ఎవరి వల్ల అవుతుంది? మనిషి తినరాని పండు తిన్నాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవుని యొక్క మాటను ఉల్లంఘించాడు. ఇప్పుడు ఆ పాపములో పడిపోయినటువంటి ఆ మనిషిని బట్టి లోకమంతా కూడా పాపం అయిపోయింది, ప్రవేశించింది. ఇప్పుడు మనం పోయినసారి 2021లో కరోనా వచ్చింది. ఈ కరోనా ప్రపంచం అంతా లాక్డౌన్ పెట్టారు. ఎందుకు? ఒక్కసారి తుమ్మితే దగ్గితే అందరికీ కరోనా వచ్చింది, మాస్కులు పెట్టుకున్నారు. అలాగే పాపము కూడా కొన్ని వ్యాధులు ఉంటాయి. ఒకరికొక వ్యాధి వచ్చిందంటే, ఇప్పుడు టీబీ ఉంటది, ఆ టీబీ అనేది ఎదురుగా ఎవరు ఉన్నా కూడా వీళ్ళ వైరస్ వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే కొన్ని వ్యాధులు ఎలా అందరికి సంక్రమిస్తాయో, కొన్నిసార్లు కొంతమంది అంటారు ఇది వాళ్ళ తాతోళ్ళకు ఉందేమో వీళ్ళకి వచ్చింది, ఇది వాళ్ళ వంశపారంగా ఉంది వీళ్ళకి వచ్చింది అంటా ఉంటారు. అంటే ఎక్కడో వచ్చిన ఒక షుగర్ వ్యాధి కానీ కొన్ని ఇలా చెప్తా ఉంటారు. పాపము కూడా ప్రియులారా గమనించండి, ఒక మనిషి పాపము చేస్తే ఆ పాపం అందరికీ చుట్టుకుంది, అందరికీ సంప్రాప్తమైంది. ఇప్పుడు ఆ పాపము నుంచి మనిషి బయటికి రావాలి, ఎవరు విడిపిస్తారు? ఆ పాపము నుంచి తప్పించేవారెవరు? ఒకవేళ ఆ పాపములోనే ఈ లోకాన్ని విడిచిపెడితే వాక్యంలో రాయబడి ఉంది, పాపం వల్ల వచ్చు జీతం మరణము, అగ్నిగుండము, అగ్ని ఆరదు పురుగు. వినరా? కాబట్టి ఇట్టి పాపాన్ని విడిపించడానికే ఏ సృష్టికర్త అయితే మనిషిని సృష్టించాడో, ఏ మానవుడైతే దేవుని మాట వెనక దూరం అయ్యాడో ఆ దేవుడి లోకానికి మనిషిగా వచ్చాడండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలా మంది యేసుక్రీస్తు అనగానే ఇక క్రైస్తవుల దేవుడు వీళ్ళు మతం ముచ్చుకున్నారు అనే రూట్లో ఉంటారు. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా బైబిల్లో ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే నేను పాపులను రక్షించడానికి వచ్చాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే అండి, పాపలను నేను చెప్పాను ఇప్పుడు దాకా, మనిషి పాపం చేశాడు, పాపం అందరికి చుట్టుకుంది, ఆ పాపాన్ని విడిపించేవారెవరు? ఆ పాపం నుంచి బయటికి తీసుకొచ్చేవారెవరు? ఆ పాపం పోవాలంటే ఏం చేయబడాలి? పాపం పోవాలంటే రక్తం ప్రోక్షించబడాలి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. పూర్వకాలం పితరులు ఎడ్లు గొర్రెలు మేకలు బలులు ఇచ్చేవారు, ఎందుకంటే వారు చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఆ బలు అర్పించేవారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఎటువంటి బలు లేకుండా, పిల్లలు గమనించండి, అందరి కొరకు ఆయనే బలైపోయినాడు. ఎవరు? ప్రభు అయిన యేసు. గమనించండి, యేసు ప్రభు తలలో మొల్ల కిరీటం, చేతులలో చీలలు, ప్రక్కలో బల్లెపోటు. ప్రియులారా, యేసు ప్రభు మనందరి పాపముల కొరకై ఆయన శిలువలో క్రయం చెల్లించాడండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మన పాపాలను విడిపించడానికి వచ్చాడు, మన పాపములను విడిపించి రక్షించడానికి వచ్చాడు, మనకు పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. కాబట్టి ఈ మధ్యాహ్నపు వేళ
యేసు ప్రభు వారు శాంతి సమాధానం ఇచ్చేవాడు. యేసు ప్రభు వారు పాపములు క్షమించేవాడు. యేసు ప్రభు వారు మనందరి పాపముల కొరకే ప్రాణం పెట్టిన మహనీయుడు. మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు. ఇట్టి యేసు క్రీస్తు వారి యొద్దకు వస్తే, ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు యేసు ప్రభు యొద్ద విశ్రాంతి లభిస్తుంది. యేసు ప్రభు లోకానికి వచ్చింది కుల మార్పిడి చేయడానికి రాలా, మత మార్పిడి చేయడానికి రాలా, విభజన చేయడానికి రాలా. యేసు ప్రభు వచ్చింది బాగు చేయడానికి వచ్చాడండి. ఒక పాపిని రక్షించడానికి వచ్చాడు, ఒక పాపిని విమోచించడానికి వచ్చాడు, ఒక పాపికి శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. తెలుసా? అందుకనే యేసు ప్రభు అన్నాడు, నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలే. ఇటు యేసు క్రీస్తు ప్రభు వారే మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఏ పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయనలో ఏ దోషము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. మన కొరకు ఆయన బలైపోయినాడు. మన తలతో చేసిన పాపముల కొరకు, మన చేతులతో చేసిన పాపముల కొరకు ఆయన చేతుల్లో చీరలు కొట్టబడ్డాయి. మన తలతో చేసిన పాపములకు తలలో ముల కిరీటం గుచ్చబడింది. మన హృదయంతో చేసిన పాపములకు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఆ యొక్క హృదయంలో బల్లెపోటు గుచ్చబడింది ప్రక్కలో. కాళ్ళతో చేసిన పాపముల కొరకు కాళ్ళలో చీరలు కూర్చోబడ్డాయి. ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది. అంటే మనం చేసిన సమస్త పాపముల కొరకు ఆయన బలైపోయినాడు. ఎందుకో తెలుసా? ఆయన బలి కాకపోతే, ఆయన రక్తం చిందించకపోతే మన పాపములకు విమోచన అనేది లేదు. అందుకనే ఈ దినాన్ని ఎవరైనా సరే, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నా పాపములు క్షమించు ప్రభువా, నా కొరకు నువ్వు బలైపోయావు, నీ రక్తంతో నన్ను కడుగు అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే పాపముల విషయమై యేసు ప్రభువు ద్వారా పాప క్షమాపణ ఉన్నది, శాంతి సమాధానం లభిస్తుంది. అట్టి యేసు క్రీస్తు ప్రభువును చేర్చుకుంటే శాంతి సమాధానము లభిస్తుంది. అందుకని ప్రియులారా, ఈ గృహం గురించి ప్రియులారా మనం వినే మాటలు ఏంటంటే, ఇప్పుడు మనం భౌతికంగా కట్టుకున్న గృహం ఒకటి, మన హృదయమే ఒక గృహం. గమనించాలి. ఈ లోకంలో మనం గృహం కట్టుకున్నాం. గృహం దేని కొరకు కట్టుకున్నామంటే, ఇప్పుడు వర్షం పడుతుంది, గృహం ఏం చేస్తుంది? భద్రత ఇస్తుంది. మనం వర్షం పడ్డప్పుడు లోపలికి వెళ్తాం, ఎండ కాసినప్పుడు లోపలికి వెళ్తాం, ఎవరన్నా దాడి చేస్తున్న లోపలికి వెళ్తాం. అంటే ఇల్లు మనకేమిస్తుందంటే భద్రత, కాపుదల. అంతే కదండి. ఇల్లు మనకేమిస్తుంది? ఇల్లు లేకపోతే చాలా సార్లు బాధ కలుగుతుంది. చూడు, అందరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు లేదని కదా. అయితే చాలా సార్లు అంటారు, నేను ఇల్లు కట్టాను అంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరు ఇల్లు కట్టినా కూడా దేవుని ప్రమేయం లేకుండా కట్టలేరండి. డబ్బు ఉంటే ఉండవచ్చు కానీ డబ్బు ఉన్న ఇల్లు కట్టబడదు. దేవుడు కృప చూపించాలి. చాలాసార్లు అంటారు, మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేము కడతాం, అది కడతాం, ఇది కడతాం అంటారు. దేవుని కృప లేకుండా ఎవరు కట్టలేరు. బైబిల్ ఏముందంటే, ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడుతుంది. అయితే అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, సమస్తమును కట్టిన వాడు దేవుడే. సమస్తమును కట్టేవాడు ఎవరు? దేవుడే. ఆయన పడిపోయిన దాన్ని కట్టేవాడు, గాయపడిన దాన్ని తిరిగి కట్టేవాడు, విరిగిపోయిన దాన్ని కట్టేవాడు. ఇలా అంత మాత్రమే కాదు, అది ఏదైనా కూడా సమస్తాన్ని కట్టేవాడు ఆయనే. సమస్తాన్ని కట్టేవాడు ఆయనే. జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి అందుకని యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాస. కొంతమంది ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు, అది ముగించలేరు. అది దేవుని యొక్క అనుగ్రహత. అందుకనే ఆయన కట్టకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థమే. కాబట్టి అనేది ఏంటంటే, ఈ మధ్యాహ్న వేళ మరి బాలయ్య గారు వారి కుటుంబ విషయంలో దేవుడి గృహము కట్టుకునే సమయంలో దేవుడు ఎంతో సహాయపడ్డాడు. నేటి దినమున మరి ఈ ఇంటి యొక్క రూపము మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఈ విధంగా కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రభువా, ఈ గృహం నిర్మించుకోవడానికి నువ్వు సహాయపడుతూ వచ్చావు. ఎందరో గృహాలు లేని వారు ఉన్నారు, లేరా? ఎందరో ఇల్లు లేని వారు ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఏ దేవుడైతే ఈ లోకానికి మనిషిగా వచ్చాడో చెప్పాను, యేసు ప్రభు అని. యేసు ప్రభు ఈ లోకం ఎలా జీవించాడు తెలుసా? ఆయన గృహమే లేదు. అందుకని యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. చూడండి, ఈ లోకంలో జీవించే జీవరాశులకు కూడా వాటి వాటి విధానాల్లో వాటికి కూడా ఇల్లు ఉన్నాయి. చీమలకు ఇల్లు లేవా? అవి రంధ్రాల్లో వెళ్ళిపోతా ఉంటాయి. నక్కలకు కూడా బొరియలు, అవే ఆ నక్కలకు ఆ బొరియలే ఇల్లు. ఆ ఆకాశ పక్షులకు గూళ్ళే ఆ ఆకాశ పక్షులకు ఇల్లు. మరి మనుషులకు కూడా ఇల్లు కావాలిగా. మీరు గమనించండి. కానీ ప్రభు గురించి బైబిల్ చెప్పేది ఏంటంటే, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను యేసు ప్రభు ఎక్కడ సముద్రాల్లో కొండల్లో నివాసం చేశాడు. ఎందుకు?
కనీసం తలవాల్చుకోవడానికి ఏం లేదు. దేవుడే మన కొరకు మనిషిగా వచ్చి అలాంటి విధానంలో ప్రభువు జీవించాడు. ప్రియులారా, యేసు ప్రభు వారి ఇల్లు లేకపోయినా ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఏమిస్తున్నాడు? ప్రతి అవసరతలు తీరుస్తున్నాడు. క్షేమం ఇచ్చేవాడు ఆయనే, ఇల్లు అనుగ్రహించేవాడు ఆయనే, ఆరోగ్యం అనుగ్రహించేవాడు ఆయనే, అన్ని విషయాల్లో ఆయన ఆదుకునే దేవుడు ఆయనే. ఆయనపై విశ్వాసం కలిగి జీవిస్తే, ఆయనపై నమ్మకంతో జీవిస్తే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి మధ్యాహ్నపు వేళ ప్రియ సోదరుడా సోదరి, ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది, సమస్తమును కట్టిన వాడు దేవుడే. అయితే కొన్ని గృహాలు నేను ముగించక మునుపు కొన్ని గృహాల్లో అన్ని ఉంటాయి కానీ సమాధానం ఉండదు. ఏముండదు? సమాధానం. చూడండి, చాలా మంది అంటారు తిన్నా తినకుండా సమాధానము నెమ్మది ఉండాలి కుటుంబంలో అని. అయితే ఆ నెమ్మది కలిగించేవాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ప్రతిష్ఠ చేయబోతున్నాం ఈ గృహాన్ని. అయితే ప్రతిష్టకు ముందు మొట్టమొదటిది ఏంటంటే, మనకంటే ముందు ఎవరు వెళ్ళాలి గృహంలోకి? యేసు ప్రభు వారు వెళ్ళాలి, దేవుడు వెళ్ళాలి. దేవుడు గృహంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? స్థానం ఇవ్వాలి. దేవునికి ఏమి ఇవ్వాలి? మనం ప్రభు మాకంటే మీరు ముందుగా ఉండాలి. ఎందుకంటే మన గృహంలో దేవుడు ఉంటే, ప్రభు ఉంటే క్షేమము, భద్రత. రియల్ గా చెప్పాలంటే ఆయనే మన ఇల్లు. మనం ఈ లోకంలో ఎన్ని గృహాలు కలిగి ఉన్నా అసలు ఇల్లు ఎవరు? మనకి అసలు ఇల్లు ఎవరంటే దేవుడు అని చెప్పాలి. మన ఇల్లు ఎవరు? అసలు ప్రభువే మన ఇల్లు. ఎందుకంటే మనల్ని కాపాడేవాడు ఆయనే, భద్రపరిచేవాడు ఆయనే, కృప చూపించేవాడు ఆయనే. అందుకనే బైబిల్ ఒక భక్తుడు అంటాడు, దావీదు అని ఆయన అంటాడు, నా దాగుచోటు నీవే అన్నాడు. అంటే దాగుచోటు అంటే ఏంటి? అంటే మనిషిని కాపాడేది. కాబట్టి నా శైలము నీవే, నా దుర్గము నీవే. పిల్లారా, దేవుడే మన గృహమై ఉండాలి. మొట్టమొదట దేవుడే మన యొక్క గృహమై ఉండాలి. రెండవ గృహం ఏంటంటే మన హృదయమే ఒక గృహం. మూడవ గృహం ఏంటంటే మనము ఈ లోకంలో కట్టుకున్న గృహం. నాలుగవ గృహం ఏంటంటే పరలోక గృహం. మొత్తం 4 గృహాలు ఉన్నాయండి. ఎన్ని గృహాలు? ఒకటి దేవుడు మొట్టమొదటి గృహం అయి ఉండాలి మనకి. రెండవది మన హృదయమే ఒక గృహము. మూడవది మనం నూతనంగా కట్టుకున్న గృహం. నాలుగవది పరలోక గృహం. ఎందుకంటే అస్సలు గృహం అదే. బైబిల్ ఏమన్నంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. అక్కడ గృహాలు ఉన్నాయి. ఈ లోకములో మనం కట్టుకున్న గృహాలు తాత్కాలికమే, అంతే కదా. ఎన్ని గృహాలు ఉన్నా, ఎంత మేడలు మిద్దెలు కట్టి ఉన్నా, ఎంత బంగారంతో ఒకవేళ ఐశ్వర్యంతో కట్టుకున్నా అవి స్థిరమైనవి కావు అంటాను. ఎందుకు చెప్పండి? ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న గృహాలు. అయితే దేవుడు శాశ్వతం. దేవుడు పరలోక రాజ్యములో ఏర్పాటు చేసిన గృహాలు శాశ్వతం. కాబట్టి ప్రియులారా, అట్టి దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు ప్రియులారా మరి రక్షించబడతారు. వారి జీవితాల్లో నిత్య ఆనందాన్ని పొందుతారు. అంత మాత్రమే కాదు, ఈ లోకం ఎప్పుడు విడిచినా ఆ పరలోకపు గృహానికి చేరుకుంటారు. పరలోకపు గృహానికి చేరుకుంటారు. కాబట్టి ఈ మధ్యాహ్న వేళ మొట్టమొదటి విషయం ఏంటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అక్కడ ఒక గృహం ఉంది, యోగ్యమైన గృహము అని రాయబడి ఉంది. ఏ గృహం అని? యోగ్యమైన గృహం. ఎవరైనా చూడండి, మన గృహాలను దేవుడు దీవించాలని కోరుకుంటారు, దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటారు. అయితే దేవుడు గృహాన్ని ఆశీర్వదించాలంటే ఆ గృహంలో ఏముండాలో ఒక 4 మాటలు చెప్తాను. దేవుడు ఆశీర్వదించే కుటుంబం, యోగ్యకరమైన కుటుంబం. ప్రియులారా, దేవుడు ఆశీర్వదించాలంటే ఆ గృహములో ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది ఏమిటంటే రక్షణ. ఆ గృహములో ఏముండాలి? రక్షణ. యేసు ప్రభువు వారు లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన సుంకపు గుత్తదారుడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడటానికి యేసు ప్రభు వారు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆయన పొట్టివాడుగా ఉన్నాడు, చూడలేకపోయాడు. పరిగెత్తాడు, మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభువే జక్కయ్య దగ్గరకు వచ్చాడు. జక్కయ్యను త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అయితే జక్కయ్య అనే వ్యక్తి యేసు ప్రభును తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. యేసు ప్రభు ఆ గృహంలో ప్రవేశించాడు. గమనించండి, బైబిల్లో దేవుడు ఎక్కడ ప్రవేశించాడో అక్కడ రక్షణ వచ్చింది, అక్కడ ఆరోగ్యం వచ్చింది, అక్కడ సమాధానం వచ్చింది, అక్కడ పాపక్షమాపణ వచ్చింది. యేసు ప్రభు ఉన్న ఇంట్లో రక్షణ, యేసు ప్రభు ఉన్న ఇంట్లో స్వస్థత, యేసు ప్రభు ఉన్న ఇంట్లో పాపక్షమాపణ, యేసు ప్రభు ఉన్న ఇంట్లో శాంతి సమాధానం, యేసు ప్రభు ఉన్న ఇంట్లో నెమ్మది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు జక్క ఇంట్లోకి వెళ్ళగానే యేసు ప్రభు ఆ ఇంటిని అన్నాడు, నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి ఏ ఇల్లు? రక్షించబడిన ఇల్లు. ఏ ఇల్లు? రక్షించబడిన ఇల్లు, ప్రార్థించే ఇల్లు,
వాక్యము వినిపించబడే ఇల్లు. ఇక్కడ గమనించాలి, వాక్యము వినబడే ఇల్లు. అట్లాంటి గృహముగా ఉన్నప్పుడు ఆ గృహం ఎలా ఉంటది? యోగ్యమైనటువంటి గృహం. కాబట్టి మన గృహములో నుంచి ఏం వినపడాలి? రక్షణను గూర్చిన సునాద గీతం వినపడాలి. కాబట్టి గృహములో ఏముండాలండి? రక్షణ. రక్షణ రావాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ప్రభువును ఆహ్వానించుట ద్వారా, ప్రభుకు ప్రథమ స్థానం ఇచ్చుట ద్వారా, ప్రభు ఎదుట పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డ ద్వారా కుటుంబంలో ఏమొస్తుంది? రక్షణ. కాబట్టి కుటుంబంలో రక్షణ. రెండవది ఏంటి? ప్రార్థన. ప్రార్థించే గృహం. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది. ప్రార్థన. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రార్థన 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చింది. ప్రార్థన సూర్య చంద్రులను నాపింది. ప్రార్థన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ప్రార్థన బైబిల్ గ్రంథంలో చూస్తే సంఖ్యలను తెంపివేసింది. ప్రార్థన చెరసాలను బద్దలు చేసింది. కాబట్టి ప్రార్థన ప్రియులారా బైబిల్లో అనేకమైన అక్కర్లు తీర్చిన విధానం మనం చూస్తాం. కాబట్టి మధ్యాహ్న కాలంలో కుటుంబంలో మొట్టమొదటిది రక్షణ, రెండవది ఏమిటి? ప్రార్థన. మూడవదిగా మనం చూస్తే వాక్యము. కుటుంబంలో ఏముండాలి? వాక్యం. బైబిల్లో మీరు గమనిస్తే మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక ఇంట్లో ఉన్నాడండి. ఆ ఇంట్లో అనేకులు కూడి వచ్చారంట. ఎందుకు వచ్చారంటే వాక్యం వినటానికి. అక్కడ రాయబడి ఉంది మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభువు ఆ ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి, కనీసం వాక్య జ్ఞానం ఏం లేదంట, స్థలము లేకపోయాను. అంటే ఆ ఇంట్లో నుంచి ఏం వినపడుతుంది? వాక్యం. అంటే మంచి మాటలు, దేవుని మాటలు వినపడుతున్నాయి. చాలాసార్లు చాలా ఇంట్లో నుంచి ఏం మాట వినపడతాయి చెప్పండి? మరి తిట్లు వినపడతా ఉంటాయి, తగాదాలు వినపడతా ఉంటాయి, లేకపోతే లేనిపోని విషయాలు వినపడతా ఉంటాయి. కానీ ఆ ఇంట్లో నుంచి ఏం వినపడుతుంది? దేవుని మాటలు వినపడుతున్నాయి, మంచి మాటలు వినపడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఏ ఇంట్లోనైతే దేవుని వాక్యం ఉంటుందో ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియులారా. మొదటిది రక్షణ, రెండవది ప్రార్థన, మూడవది ఏమిటి? వాక్యం. నాలుగవది నేను చెప్పి ముగిస్తాను. నాలుగవది ఏంటంటే ఏ ఇంట్లో అయితే ఆతిథ్యం అంటారు. ఏమంటారు? ఆతిథ్యం. చూడండి, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం వాళ్ళకి సరిగా మర్యాద చేయకపోతే ఏమంటారు చెప్పండి? ఏదైనా ఇది చేస్తారు, సరిగా చూడలేదు అది అంటారు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, అబ్రహాం, శారా అనే వాళ్ళు. అయితే దేవుడు ఆ ఇంటికాడికి రాగానే వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం చేసి ప్రభువును ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆతిథ్యం చేశారు. అబ్రహాం అనే మనుషుడు ఒక మాట అన్నాడు, ప్రభువా, నువ్వు నా ఇంటికి వచ్చావు, దయచేసి నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం ఆహారం తీసుకొస్తాను, ఆ ఆహారం తిని మీరు వెళ్ళండి, నీ ప్రాణం బలపరుచుకోండి అంటే దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, నువ్వు చెప్పినట్టు చెయ్యి అన్నాడు. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఏం కనపడుతుంది మనకి? ఆ గృహంలో ఏం కనపడుతుంది? ఆతిథ్యము. బైబిల్ ఏముందంటే కొన్నిసార్లు మన ఇంటికి ఎలా వస్తారు, ఎట్లా వస్తారో తెలియదు. కొన్నిసార్లు మనం కొంతమందిని ఎవరైనా చూడండి, పొద్దున్నే కొంతమంది ఏదైనా ఆహారం కొరకు, కొంతమంది పోయి ఎప్పులేదు అంటామంటారు. ఒకవేళ దేవుడే పంపాడు, నీకేం తెలుసు? బైబిల్ ఏముందంటే కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశాడు. వాళ్ళకి తెలియదు వాళ్ళు దూతలని తెలియకే వాళ్ళకి ఏం చేశారు? ఆతిథ్యం చేశారు. జాగ్రత్త ప్రియులారా, చిన్న చూపు చూడకూడదు. దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు, నువ్వు సహాయం చేస్తావా చేయవా అని. ప్రియా సోదరుడా గమనించాలి ఇక్కడ. అందుకే నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఆతిథ్యం చేశారు. ప్రభు కొంచెం ఆహారం తీసుకొస్తాను, ఈ ఆహారం తిని మీరు వెళ్ళండి అంటే, సరే నువ్వు చెప్పినట్టు చేయి అన్నాడు. అప్పుడు వాళ్ళంతా ఆహారం సిద్ధపరిచారు, భోజనం చేశారు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, వాళ్లకు 100 సంవత్సరాలు అండి. ఆ టైంలో ఒక కొరత ఉంది ఆ ఇంట్లో. ఏంటి ఆ కొరత అంటే? సంతానం లేదు. ఏం లేదు. ఆ ప్రభు అన్నాడు, నేను మరలా వస్తాను ఇదే సమయానికి, అప్పుడు మీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. వాళ్ళు అసలు నిజంగా నమ్మడానికి ఆస్కారం లేదు. 100 ఏళ్ల వయసులో కుమారుడు ఏంటి? శారమ్మ, బైబిల్లో శారమ్మ అని ఒక ఆమె ఉంది, ఆమెకు 90 ఏళ్ళు. అబ్రహాము గారు ఉన్నారు, ఆయనకు 100 ఏళ్ళు అండి. అప్పటికి వారికి సంతానం ఎవరు లేరు. కానీ దేవుడు ఆ ఇంటికి వచ్చిన తర్వాత, నేను అనుకుంటాను వచ్చింది అందుకే. ప్రియులారా గమనించండి, ఆతిథ్యం తీసుకున్నాడు. ప్రభు వాగ్దానం చేసిపోయాడు, నేను మరలా వస్తాను, ఈసారి వచ్చే టైంకి మీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. అందులో ఆమె శరీరం 90 సంవత్సరాలు, ఆమె కనే వయసు కూడా కాదు, వృద్ధాప్యం, శక్తి నశించిపోయిన స్థితి. కానీ దేవుడు ఎటువంటి వాడంటే,
ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చేవాడు, జ్ఞాపకం పెట్టుకోండి. బలహీనమైన శరీరాన్ని బలముగా చేసేవాడు, జ్ఞాపకం పెట్టుకోండి. కృంగిన వారిని లేవనెత్తేవాడు, నిరాశలో ఉన్నవారు, నిస్పృహలో ఉన్న వారిని బలపరిచేవాడు. ఆయన ఒక్కడే సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఆయనకు సమస్తము సాధ్యం, ఆయనకు సమస్తము సాధ్యం. అలాంటి గొప్ప దేవుడు ప్రియులారా, కరెక్ట్ గా ప్రభు చెప్పిన టైంకి బైబిల్ రాయబడి నేను చూపించడానికి టైం లేదు కనుక మీకు కూడా తొందర అవుతా ఉంటది కాబట్టి నేను ఆ దృష్టిలో పెట్టుకొని నేను ప్రియులారా చెబుతూ ఉన్నాను, త్వరగా ముగిస్తాను. మామూలుగా అయితే రెఫరెన్స్ చూపించి చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి ప్రియులారా సమయానికి ముగించాలి కాబట్టి అందుకు పిల్లలు నేను ముగిస్తున్నాను. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా జరిగింది, వారి అక్కర తీర్చబడింది. అనేది ఏంటంటే 4వది ఏంటి? ఆతిథ్యం. ప్రియులారా యోగ్యమైన గృహముగా, దేవుడు ఆశీర్వదించే గృహముగా ఉన్నట్టు కొరకాయ ఈ 4 తలంపులు మనం గుర్తుపెట్టుకున్నాం. 1 రక్షణ, 2 ప్రార్థన, 3 వాక్యము, 4 ఆతిథ్యము. బైబిల్ ఏముందంటే కుటుంబంలో నుంచి మనకి ఏం వినపడుతుండాలి? వాక్యం వినపడుతూ ఉండాలి, ప్రార్థన వినపడుతూ ఉండాలి. అంటే మీరు అనొచ్చు మైకులు పెట్టి గట్టి కలిసి చెప్తారనేమో, అది కాదు. దాని అర్థం ఏంటంటే కుటుంబముగా, గృహముగా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆ రక్షణ అనుభవము, ప్రార్థన అనుభవము, వాక్య అనుభవము, ఆతిథ్యం ఇచ్చే ఈ అనుభవాల ద్వారా దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, వృద్ధిల చేస్తాడు. ఆ కుటుంబము యోగ్యమైన కుటుంబముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ మధ్యాహ్న వేళ ప్రియ సోదరుడా, సోదరి, మునుపు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే ప్రియులారా, దేవుడే మన జీవితాల్లో మొట్టమొదటి గృహముగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నా కూడా మన గృహం ఎవరంటే దేవుడై ఉండాలి. ఎందుకంటే ఆయనే మనకు దావుచోటు, ఆయనే కాపాడేవాడు, ఆయనే భద్రత ఇచ్చేవాడు. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చెయ్యలేవు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారందరికీ ప్రభు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన రక్తం చిందించిన దేవుడు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. దేవుడు 2వది అలాగా ఈ గృహాన్ని యోగ్యమైన గృహముగా ఉండట కొరకాయి, దేవుడు ఆశీర్వదించే గృహముగా ఉండట కొరకాయి ప్రియులారా, ప్రార్థన, రక్షణ, వాక్యము, ఆతిథ్యం అనే ఆ సునాద గీతం వినపడే విధానముగా దేవుడు మరి కృప చూపునట్లు దేవుడు ఆ విధంగా ఈ గృహాన్ని సిద్ధపరచును గాక. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును.